చదువుకున్న వారు సైతం ఎమ్మెల్సీ ఓటు వేయడంలో గందగోళానికి గురి కావడంతో గతంలో చాలా చెల్లని ఓట్లు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈసారి పట్టభద్ర ఓటర్లు ఓటు జాగ్రత్తగా వేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఏఐసీసీ సెక్రటరీ పి. విశ్వనాథన్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత పథకాలతో పాటు రాష్ట్రంలో కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గంలో మెజారిటీ ఇచ్చిన విధంగా ఇక్కడి నాయకులు ఉత్సాహంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా చూడాలన్నారు. గ్రామస్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్క పట్టభద్ర ఓటర్ని ప్రేమతో పలకరించి ఓటు సరిగా వేసే విధంగా కృషి చేయాలన్నారు. శివరాత్రి తెల్లవారి మధ్యాహ్నం 3 గంటల వరకే ఓటింగ్ ఉన్నందున అందరూ ఉదయాన్నే లేచి ఓటర్లను ఓటు వేసే విధంగా చైతన్యపరచాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఏ ఒక్క ఓటరు కూడా అటు ఇటు పోవద్దు. ఎట్లా చేస్తారో మీరు మీ వ్యక్తిగత పరపతిని ఉపయోగిస్తారా, ఆ గ్రామంలో ఉండే వాళ్ళ చుట్టాల పరపతిని ఉపయోగిస్తారా, పార్టీ పరపతిని ఉపయోగిస్తారా, ఇంకా ఎట్లా వాళ్ళు మనకు కాంగ్రెస్ వైపు ఓటేస్తారో మంచిగా ప్రేమతోటి వాళ్ళు రోజు కలిసి ఇప్పుడు ఒక్కొక్క ఎంపీటీసీ కళ్ళ ఎగిరేసి తలెత్తుకొని తిరగలుగుతున్నా అంటే మొన్న మనం పార్లమెంట్ లో తెచ్చుకున్న మెజార్టీని అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మామూలు విషయం కాదు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు ఉంటే 6 అసెంబ్లీలలో 3 టీఆర్ఎస్ 3 కాంగ్రెస్ దగ్గర కూడా బీజేపీకి లీడ్ ఉంది. మన దగ్గర మాత్రం నాకు 19 లీడ్ వస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో మనకి 23 లీడ్ వచ్చింది. అది ఓన్లీ మీ కనుకనే 15 నెలలు అయింది. రాష్ట్ర ఖజానా బాగాలేదు వాస్తవంగా, లేకపోతే ఇంకా చాలా స్పీడ్ ఉరికిస్తుంటుంది. ఫైనాన్షియల్ పరిస్థితి అందరికీ కొత్త రాజకీయ అవగాహన వాళ్ళకి తెలుసు. బిల్లులు ఎట్లా ఇబ్బంది అవుతున్నాయి, పేమెంట్ ఎట్లా పరిచయం అవుతుంది, వర్క్స్ కొంత మందకొడిగా జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనకు కళ్ళ ముందర కనబడాల్సిన ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమంతో మనం కొనసాగిస్తున్నాం. నా ఆఫీసులో మనుషులు రెస్పాండ్ అయ్యి స్థానికంగా ఎవరి ఊళ్ళో ఓట్లు వాళ్ళకు ఒక తెలుసు ప్రభావితం. ప్రతి ఒక్కరిని ఎట్లనైనా చేసి మనం వాళ్ళు ఓటు తెచ్చుకోవాలి. ఒక్కసారి పొరపాటున డైవర్ట్ అయ్యి వేరే పార్టీకి పడ్డదనుకో మనం ఆ ఊర్లో నష్టపోతుంటాం. అలా పట్టభద్రుడు మనం అనేక 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తూనే మనం కొత్త కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఇంత ఇష్యూ లేకుండా దయచేసి నేను మళ్ళీ మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా, 1% కూడా డివియేషన్ లేకుండా జరపండి. ఇవాళ మనం మీ అందరి మాకు శివరాత్రి నుంచి తెల్లారి జాగ్రత్త చేస్తాం. మళ్ళీ 2 రోజులు లేటుగా పెట్టుకుని ఓట్లు అడగడానికి మనకు లేదు. కాబట్టి శివరాత్రి తెల్లారే ఓటింగ్ కాబట్టి అది కూడా మధ్యాహ్నం 3 గంటల దాకా ఉంటుంది. ఈ ఎన్నిక మొత్తం ఎన్నిక ఉండేది కాదు. ఈ ఎన్నికల్లో ఎట్లా మనం ముద్రేసేది కూడా కాదు. ఎన్నిక పట్టభద్రులకు సంబంధించిన వాళ్ళు తెలుసు, కానీ అప్పుడప్పుడు చదువుకున్న కూడా కొద్దిగా పొరపాటు చేస్తారు. పోయినసారి కూడా చాలా తెల్లని ఓట్లుండే. మన క్యాండిడేట్ సీరియల్ నెంబర్ 2, ఆ సీరియల్ నెంబర్ పక్కకు 1 ఏం రాయాలి, వేరే ఏముండదు, జస్ట్ 1 ఏం రాయాలి. ఆ విధంగా మనం రాసేటట్టు మోటివేట్ చేసి ప్రతి ఓటర్ దగ్గర ప్రమాణం చేసి వాళ్ళతోటి మనందరూ కూడా అయితే మనం గొప్పగా పనిచేసి ఎక్కడో అక్కడ కష్టపడి మెజార్టీ తెచ్చుకున్నారో ఇప్పుడు కూడా గట్లనే మా ఊర్లో మేము మా ఓటు ఒక్కడు కూడా ఓడించుకోలేదు. ఇది మీ బలం, మీ శక్తి. మీరు మొన్న ఎట్లా పనిచేసారో గట్లనే పనిచేసుకునేటువంటి ప్రయత్నం చేసి మిగతాదంతా నా బాధ్యత. మనకు సంబంధించి ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఆ గ్రామం వాళ్ళే అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గంలో జెండా ఎగరేసి మనమే ముందుండాల్సిన బాధ్యత నేను అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా.